ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది. అయితే ఇటీవల కాలంలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఉండాల్సినటువంటి మెజర్మెంట్ బుక్ ఎంబీ రికార్డ్స్ లేవు, మాయమయ్యాయి. దీని మీద సదర్ కార్పొరేటర్లు, ఇటు కమిషనర్కి, కలెక్టర్కి, మరికొంతమంది మంత్రి పొన్నం ప్రభాకర్కి సైతం ఫిర్యాదు చేశారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగాయి, పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాలు ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ మార్కెట్, సమీకృత వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చేయడానికి 4ని ప్రపోజ్ చేశారు. 5,80,00,000 ఒక్కొక్క దానికి కేటాయించడం జరిగింది. అయితే ఇందిరా చౌక్, తెలంగాణ చౌరస్థానాన్ని కూడా ఉంటాం, దాని పై భాగానికి 45 లక్షల వ్యయమైనట్టుగా చూపించడం జరిగింది. అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి. మరి అధికారులకి, కాంట్రాక్టర్లకు మధ్య ఏం జరుగుతుంది, ఎక్కడ మాయమయ్యాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాలంలో ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంబంధించి ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఓవరాల్గా ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే నా టేబుల్ మందు ఉండాలి, 4 రోజులు టైం ఇస్తున్నానని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎవరైతే మంత్రి పొన్నం ప్రభాకర్కి ఫిర్యాదు చేశారో, కార్పొరేటర్ భర్త మార్షల్ అంటున్నాం, సహజంగా మెండి చంద్రశేఖర్ ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఏం కంప్లైంట్ చేశారు మీరు? నేను ఈ వ్యవసాయ మార్కెట్, కిసాన్ నగర్ వ్యవసాయ మార్కెట్ అందు సమీకృత వెజిటేబుల్ మార్కెట్ అండ్ అన్ని వెజిటేబుల్ అంటే సమీకృత అంటే అన్ని మార్కెట్కి సంబంధించిన భవనం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇందులో రాక్ కటింగ్ పేరు మీద అంటే గుట్టలు ఉన్నది. ఆ గుట్టు ఉన్నది కాబట్టి మేము రాక్ కటింగ్ చేసినామని 85 లక్షల బిల్లు పెట్టుకున్నారు. ఉండేనా మరి రక్క గుట్టలున్నాయా ఈ ప్రాంతంలో, బండలు గుట్టలున్నాయా? నేను నా జీవితం మొత్తం ఇక్కడ జరిగింది. ఇక్కడనే క్రికెట్ ఆడినా, ఇక్కడనే సిరగోడ ఆడినా, ఇక్కడనే ఈ బావిలో ఈత కొట్టుకున్నాం, ఈయనే మేము పల్లెలు తినుకుంటూ ఉంటాము. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి ఇక్కడ గుట్టలని కాదు, అసలు ఏం లేవు, చిన్న గుట్టలు కూడా లేదు. ఆ గుట్ట కటింగ్, రాక్ కటింగ్ పేరు మీద 85 లక్షలు బిల్లు పెట్టి తీసుకున్నారు. మేము దాన్ని గాంధీ చౌక్, ఇందిరాగాంధీ వీటి మీద మంత్రి గారికి 1 టౌన్ పోలీస్ స్టేషన్ విగ్రహం స్టాచ్యూలు మంత్రి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లోకల్ మంత్రి పొన్నం ప్రభాకర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా దాన్ని ఎండాయ్ చేసి కలెక్టర్కి పంపిండు. నేను కూడా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. దాని మీద ఒక చర్య జరిగింది. గాంధీ స్టాచ్యూ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా మున్సిపల్ పుట్టిన తర్వాత ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి రికవరీ చేయడం ఫస్ట్ టైం. గాంధీ స్టాచ్యూకి సంబంధించి ఏం జరిగింది, అవకతవకలు ఏం రికవరీ అయింది? మీరు ఇచ్చిన కేసింగ్ పేరు మీద 150 ఫీట్లు కేసింగ్ పేరు మీద బోర్వెల్ వేసి కేసింగ్ వేసినామని పెట్టారు. నా కాంప్లైంట్ తోటి కమిషనర్కు నేను శుభాకాంక్షలు తెలిపాను, అభినందనలు తెలిపాలి. ఎందుకంటే అతి త్వరలో రికవరీ చేసిండు కాంట్రాక్టర్ దగ్గర 81,000 రికవరీ చేసిండు. కాకపోతే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి నేను విన్నపం చేసేది ఏంటంటే మీ ద్వారా ఆ సంబంధించిన బిల్లు ఎవరు చేసారో ఆ అధికారులను వెంటనే సరెండర్ చేయాలి, ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే నెక్స్ట్ ఏమన్నా ఫ్రాడింగ్ చేయాలంటే భయపడతారు. ఇప్పుడు ఇది కూడా దీన్ని మేము కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి ఏం చేశారు, ఇది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఏం చేశారు, ఒక ప్రజాప్రతినిధి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఆ మాజీ ఇంతకుముందు గతంలో ఇంజనీరింగ్లో విభాగంలో ఒక డిఈ అతని అనుసంధానంతో దీన్ని రికార్డు చేయడం జరిగింది. ఇవి ఎక్కడ బయటకు వస్తాయని, ఇది ఎక్కడ రికవర్ అవుతాయని చెప్పి ఎంబీలు మాయలం చేయడం జరిగింది. మేమేమి అంటున్నామంటే వెంటనే కమిషనర్ గారికి ఏం చెప్తున్నామంటే దీన్ని రికవరీ చేయాలి, ఆ ఎంబీలు తీసుకురావాలి, సంబంధించిన అధికారులను సరెండర్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మొత్తం మీద ఎంత అవినీతి అక్రమాలు జరిగినట్టుగా నిర్ధారణకు వచ్చింది ప్రాథమికంగా? మొత్తం అంటే ఇప్పుడు ఇందులో మాత్రం అంటే రాక్ కటింగ్ పేరు మీద 85 లక్షలు. ఇక ఈ బిల్డింగ్లో ఏం జరిగిందో తెలియదు. అట్లనే ఇందిరాగాంధీ స్టాచ్యూ దాదాపు 35-40 లక్షలు అవుతాయి, దానికి 1,50,00,000 రూపాయల బిల్లు పెట్టారు. అట్లనే మన ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన గ్రౌండ్లో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే ఇంత అవినీతి అంటే స్మార్ట్ సిటీ నిధులు సెంట్రల్ నుంచి వస్తున్నాయి, దాన్ని దేనికి యూజ్ చేయాలి? అసలు యాక్చువల్గా కరీంనగర్ ప్రజలు పన్నుల రూపంలో నల్ల బిల్లు కానీ ఇంటి పన్ను కానీ కడతారు. చాలామంది కాంట్రాక్టర్లు తాము చేసిన పనులకు బిల్లులు వస్తలేవు, సేమ్ అష్యూరెన్స్ అని ఆందోళన చేసిన రోజులు కూడా మనం చూసాము. చాలామంది కూడా జెన్యున్గా చేసిన వాళ్ళకి బిల్లులు రావట్లేదు.
మరి ఇక్కడ మెజర్మెంట్ బుక్స్ మాయమైనాయి, అనేక అవకతవకలు జరుగుతున్నాయి. దీనిలో ఏంటి అర్థము? అధికారులకి కాంట్రాక్టర్లకు మధ్య మంచి సమన్వయం ఉంది, అండర్స్టాండింగ్ ఉంది అనుకోవచ్చా? ఎస్, గతంలో ఉన్న ఇంజనీర్ అధికారులు, ఇప్పుడున్న ఇంజనీర్ అధికారులు అండ్ కాంట్రాక్టర్లు కలిసే చేస్తారు. ఇవన్నీ అంటే కాంట్రాక్టర్ని అందరిని అంటలేను, ఒక స్మార్ట్ సిటీకి సంబంధించినది, మరి సిఎంఆర్సీకి సంబంధించినది. ఇందులో ఏమవుతుందంటే వీళ్ళు ఎన్నుకున్నది కూడా ఏంది, స్మార్ట్ సిటీలా ఈజీ మనీ సంపాదించడం కొరకు వీళ్ళు ఎన్నుకునే ఏంటి అంటే ఫస్ట్ పార్కులు, స్టాచ్యూలు, ఇటువంటి సమీకృత మార్కెట్. ఇందులో ఏమవుతుందంటే ఇది పబ్లిక్ దృష్టి పడది, దీంట్లో ఎన్ని ఫ్రాడింగ్ చేసినా బయటికి రాదు అనే దోచుకోలేని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు అనేటోడు పైన ఉంటాడు, ప్రజల సొమ్మును ఎట్లా రికవరీ అనో చేస్తాడు. నేను ఖచ్చితంగా ఈ 85 లక్షల రికవరీకి ఖచ్చితంగా కావాలి. మీరు ఎట్లా వచ్చిర్రో మీ ద్వారా నేను కలెక్టర్ గారికి, మా కమిషనర్కి విన్నపం చేస్తున్నాం. వాళ్ళు కూడా ఒక బృందం వచ్చి ఇక్కడ మరి గుట్టు ఉందా లేదా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి సంబంధించిన అధికారులను సరెండర్ చేయాలి. ఒక ప్రజాప్రతినిధిని కూడా కేసు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టి. ఇది కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా అనేక పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల మీద టార్గెట్ పెట్టారు కాంట్రాక్టర్లకు అధికారులకి లోపాయికారు ఒప్పందం ఉంది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ఇందిరా చౌక్ సంబంధించి దాని 1,50,00,000 దానికా దాన్ని క్లెయిమ్ చేశారు. అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరుగుతున్నటువంటి ఐలాండ్ కావచ్చు, మంచిరాల చౌరస్తా అంటాం, అక్కడ ఒక ఐలాండ్, అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించి 4 శాంక్షన్ అయ్యాయి. దీంట్లో కూడా అనేక అవకతవకలు జరిగాయి, అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గుట్ట లేదు, బండ లేదు, దాన్ని డ్రిల్ చేసి తొలగించామనే పేరు మీద 80 లక్షల పైసలకు కాజేశారు. ఎట్లా చేశారు? దీని మీద విచారణ జరిగితే బండారం బయటపడుతుంది కాబట్టి దాని మెజర్మెంట్ బుక్నే మాయం చేశారు, రికార్డ్స్ అన్నీ కూడా దొరకకుండా చేశారు అని చెప్పేసి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇప్పటికే ఈ గాంధీ స్టాచ్యూ అని ఉంటుంది కిసాన్ నగర్ ప్రాంతంలో, ఇక్కడ కేసింగ్ 150 ఫీట్ల లోతున వేశామని చెప్పేసి క్లెయిమ్ చేశారు. దీన్ని మొదటిసారిగా ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి 80,000 రూపాయలు రికవర్ చేసినటువంటి ఘనత అధికారులకు ఉంది. వాళ్ళకి మాత్రం ఉన్నతాధికారులకి అభినందనలు తెలియజేయచ్చు. వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, అలాగే మరొక కార్పొరేటర్ భర్త చంద్రశేఖర్, అలాగే మరో కార్పొరేటర్ బండారి వేణు, ముగ్గురు కూడా కంప్లైంట్ చేశారు. అధికార పక్షమా ఇతర పక్షమా అనేది పక్కన పెడితే మొత్తం మీద కరీంనగర్ స్మార్ట్ సిటీలో జరుగుతున్నటువంటి కొన్ని పనుల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల బండారం బయటపెట్టాలి. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అధికారులని తగు చర్యలు తీసుకొని మరొకసారి ఇట్లాంటి రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎలాంటి యాక్షన్ తీసుకొని ముందుకు వస్తారో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.